వాట్ ఈస్ మెంట్ బై కెపెక్స్ అండ్ ఒపెక్స్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో అడుగుతారు. కొన్నిసార్లు డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే, కెన్ యూ గివ్ మీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెపెక్స్ అండ్ ఒపెక్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్, ఆర్ హౌ డూ యూ మేనేజ్ ద కెపెక్స్ అండ్ ఒపెక్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్, అలా అడుగుతారు. అసలు కెపెక్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒపెక్స్ అంటే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. ఎవరైనా డెఫినేషన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా చెప్తారంటే, ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ CapEx is nothing but capital expenditure and OpEx is nothing but operational expenditure. These are the two costs managed through entire life cycle. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యే వరకు ఇలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. అది కెపెక్స్ అయినా అవ్వచ్చు, ఒపెక్స్ అయినా అవ్వచ్చు, ఒక్కొక్కసారి రెండు కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ స్టేజ్లోని అట్ ది ఇనిషియేషన్ స్టేజ్ కెపెక్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ వెన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాంగ్ టర్మ్ అసెట్స్ లైక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, while OpEx is considered for ongoing needs such as staffing in the operational support. అసలు ఇనిషియేషన్ స్టేజ్లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఐడెంటిఫై చేస్తాను మన ప్రాజెక్ట్కి ఏంటి కెపెక్స్ ఒపెక్స్ రెండు కావాలా వద్దా అని. ఒకవేళ కెపెక్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఏదైనా ప్రాజెక్ట్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? మనం ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకో, బిల్డింగ్ ఏ మీటింగ్ రూమ్కి నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ అందులో యూజ్ చేసే హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి, వీటన్నిటికీ కూడా యూజ్ చేసేది కెపెక్స్. ఒపెక్స్ అనేది ఏంటి? ఆన్ గోయింగ్ నీడ్స్ అంటే నథింగ్ బట్ ఎవరైతే రిసోర్సెస్ కావాలో, ఆపరేషనల్ కావాలో, స్టాఫింగ్ కావాలో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ని ఒపెక్స్ అని అంటారు. సో డ్యూరింగ్ ద ప్లానింగ్ స్టేజ్ కెపెక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ equipment, while where OpEx is planned for recurring costs such as the salary and the subscriptions. So ఇనిషియేషన్ స్టేజ్లో ఫస్ట్ వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ప్లానింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, కొనేస్తారు. ఎలాంటి కెపెక్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలో అవన్నీ కూడా, ఎక్విప్మెంట్స్ కావాలన్నా టూల్స్ అన్నీ కూడా కొనేస్తారు. అదే ప్లానింగ్ స్టేజ్లోని ఒపెక్స్కి ఏం చేస్తారంటే వాళ్ళు రిసోర్సెస్ని హైర్ చేయడం, శాలరీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఇన్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ కెపెక్స్ హెల్ప్ ఇన్ ఎక్వైర్డ్ అసెట్స్ అంటే ఇంకేదైనా ఆన్ గోయింగ్ అసెట్స్ ఏమైనా కావాలన్నా కూడా దానికి ఈ కెపెక్స్ ఎక్స్పెండిచర్ యూజ్ చేస్తారు. వెయిల్ ఒపెక్స్ సపోర్ట్స్ ద డైలీ ఆపరేషన్స్. ఇంకా కంటిన్యూస్గా అడిషనల్ సపోర్ట్, ఆపరేషనల్ సపోర్ట్ కావాలంటే ఆ రిలేటెడ్ ఛార్జెస్ అన్నిటికీ కూడా ఎపెక్స్ కాస్ట్ అనేది వాళ్ళు పెడతారు. During the monitoring and controlling phase, both CapEx and OpEx are tracked to control the budget. అంటే మన ప్రాజెక్ట్లోని బడ్జెట్ కంట్రోల్గా ఉందా లేదా, ఇంకా అప్కమింగ్ ఆన్గోయింగ్ యాక్టివిటీస్కి కెపెక్స్ ఒపెక్స్ అవసరం అవుతాయో లేదో కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అట్ క్లోజర్ ఫేజ్ కెపెక్స్ రిజల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ మెథడ్స్ వైల్ ఒపెక్స్ ఎండ్స్ విత్ ద ప్రాజెక్ట్ ఆపరేషన్స్. అంటే మనం ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేసరికి మనం బడ్జెట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అసెట్స్కి యూజ్ చేసిన ఎక్స్పెండిచర్ కాస్ట్ అంతా కూడా కెపెక్స్ అని వస్తుంది. ప్రాజెక్ట్ ఆపరేషనల్ రిలేటెడ్ రిసోర్సెస్ అండ్ స్టాఫ్ రిలేటెడ్ శాలరీస్కి అండ్ అదర్ సపోర్ట్ యాక్టివిటీస్కి యూజ్ చేసిన కాస్ట్ అంతాకి కూడా ఒపెక్స్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ అడిగితే కెపెక్స్కి ఒపెక్స్కి ఏం చెప్తారంటే, కెపెక్స్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ బయింగ్ ద సర్వర్స్, బయింగ్ ద ల్యాప్టాప్స్, బయింగ్ ద బిల్డింగ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒపెక్స్కి ఎగ్జాంపుల్స్ అడిగితే శాలరీస్ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కాస్ట్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఐటీ ప్రాజెక్ట్స్ ఒకవేళ బిల్ చేస్తే కెపెక్స్ ఎక్స్పెండిచర్ ఏంటవుతుందంటే హార్డ్వేర్ పర్చేజెస్ అవుతుంది. అదే మంత్లీ సపోర్ట్కి వాళ్ళ స్టాఫింగ్కి వాటికి ఎక్స్పెండిచర్ని ఒపెక్స్ అని అంటారు. బోత్ ఆర్ ఎసెన్షియల్, రెండు కూడా యూజే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ మేనేజ్ ద కెపెక్స్ అండ్ ఒపెక్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్? ఇలా అడిగినప్పుడు ఆన్సర్ ఏం చెప్తారంటే, I identify CapEx and OpEx during the planning phase. CapEx is planned as a part of the initial investment and approved early. OpEx is budgeted for ongoing project operations. Both costs are tracked regularly during the execution phase. If any deviations are controlled through project management life cycle and monitoring and reporting. అంటే
ఓవరాల్‌గా ఏం చెప్తారంటే కెపెక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి యూజ్ చేస్తారు. ఒపెక్స్ అనేది అప్‌కమింగ్ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్‌కి వాళ్ళ సాలరీస్‌కి వాటికి స్టాఫింగ్‌కి యూజ్ చేస్తారు. 2 కూడా మానిటరింగ్ చేస్తాము. ఎగ్జిక్యూషన్ ఫేజ్ వరకు చేసి ఇఫ్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గానీ ఏవైనా వేరియేషన్స్ ఉంటే మేము ఆపరేషనల్ ఫేజ్‌లోని వాటిని కంట్రోల్ చేసి అట్ ఫైనల్ క్లోజింగ్ ఫేజ్ వచ్చేటప్పటికి మనం ప్రాజెక్ట్ ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేస్తాము అని మీనింగ్. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను రెస్పాన్స్ ఇస్తాను. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.